హలో అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాం. ఏమైంది ఈ మధ్య వీడియోసే పెట్టట్లేదని చాలా మంది అడుగుతున్నారండి. మేమైతే సమ్మర్ హాలిడేస్ కదండి, ఒక చిన్న ట్రిప్ వేద్దామని చెప్పి ఈసారి కాశ్మీర్ కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ మనకైతే ఎండలు ఫుల్ గా స్టార్ట్ అయిపోయినాయి కదండి, కాబట్టి కొంచెం కూల్ ప్లేస్ కి వెళ్దామని కాశ్మీర్ ని సెలెక్ట్ అయితే చేసుకున్నాం. కానీ హాలిడేస్ అని అందరినీ గ్యాదర్ చేసి వెళ్ళేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది అనుకోండి. మేమైతే రంజాన్ హాలిడేస్ కి ఒక లాంగ్ వీకెండ్ వస్తుంది కాబట్టి ఈ వీకెండ్ సెలెక్ట్ చేసుకొని రంజాన్ హాలిడేస్ లో వెళ్ళాము. లక్కీగా 2024 లో చాలా లాంగ్ వీకెండ్స్ ఉన్నాయండి. అండ్ సమ్మర్ హాలిడేస్ అయిపోయే లోపల ఖచ్చితంగా ఎవరైనా విజిట్ చేయొచ్చు. చాలా మంది ట్రావెల్ ఏజెన్సీ నుంచి వెళ్ళారా, లేకపోతే ఓన్ గా ప్లాన్ చేసుకున్నారా అని, ఇంకా ఏమేమి ప్లేసెస్ విజిట్ చేశారు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడిగారండి. అవన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ కాశ్మీర్ వెళ్తే ఏ డేట్స్ లో ఏ టైంలో వెళ్ళాలి అండ్ ఏ ప్లేసెస్ ఖచ్చితంగా విజిట్ చేయాలి అనే విషయం కూడా నేను ఖచ్చితంగా ఈ వీడియోలో కవర్ చేస్తాను. మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మేమైతే 4th ఏప్రిల్ వెళ్ళామండి. సో 4th ఏప్రిల్ నైట్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉండే మాకు హైదరాబాద్ టు ఢిల్లీ అండ్ ఢిల్లీ టు శ్రీనగర్. సో మీరు కనుక కాశ్మీర్ ట్రావెల్ చేయాలనుకుంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ మాత్రం అస్సలు తీసుకోకండి. చాలా అంటే చాలా వెయిటింగ్ ఉంది. సో నార్మల్ డైరెక్ట్ ఫ్లైట్స్ వెళ్ళిపోతే మాత్రం బెటర్గా ఉంటుంది. మేము ఎందుకు కనెక్టింగ్ ఫ్లైట్స్ తీసుకున్నామంటే మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ అనేవి ఓన్లీ ఆఫ్టర్నూన్ ఉండేయండి. సో 2:30 అండ్ 3:30 ఆ టైంలో ఉన్నాయి. సో 1 డే వేస్ట్ అయిపోతుంది ట్రావెల్లో అనే ఇంటెన్షన్ తోటి మేము కనెక్టింగ్ ఫ్లైట్స్ తీసుకున్నాము. సో నైట్ ట్రావెల్ చేస్తాము అండ్ ఎర్లీ మార్నింగ్ కాశ్మీర్లో దిగుతాం కాబట్టి ఇంకా అక్కడ నుంచి మనము చూడడానికి బాగుంటుంది అనుకున్నాము. బట్ మనం దిగిన వెంటనే మనకైతే రూమ్స్ అవైలబుల్ ఉండవు. 2 or 12 నుంచి చెక్ ఇన్ ఉంటుంది కాబట్టి మనం ఆ డే కూడా మాకు యాక్చువల్లీ వేస్ట్ అయినట్లే అనిపించింది. సో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మీరు కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోకుండా డైరెక్ట్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళారంటే మీరు 1 డే ఎర్లీగానే వెళ్ళినా కానీ ఒక ఈవినింగ్ మనం దాల్ లేక్ ఆర్ ఇంకేమన్నా ప్లేసెస్ ఉంటే కవర్ చేసుకొని ఆ నైట్ రెస్ట్ తీసుకొని పక్క రోజు మార్నింగ్ నుంచి మనం ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. దిగిన వెంటనే అయితే చాలా కూల్ అనిపించింది అండి. ప్లేస్ అయితే కాశ్మీర్ కదా, ఇంకా లోపల పెట్టిన స్వెటర్స్ జాకెట్స్ అన్ని తీసేసాము మేము దిగిన వెంటనే. సో ఇలా దిగగానే మనకి శ్రీనగర్ దాల్ లేకే ఫస్ట్ కనిపిస్తుందండి. ఇక్కడే మనకి హౌస్ బోట్స్ కానీ షికారా రైడ్స్ కానీ అవన్నీ ఉంటాయి. సో దాల్ లేక్ ఈజ్ సెకండ్ లార్జెస్ట్ లేక్ ఇన్ కాశ్మీర్. సో చూడ్డానికి సీనరీ కానీ అండ్ ఆ కూల్ ప్లేస్ కి ఆ క్లైమేట్ కి కానీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో మేము ప్లాన్ చేసుకున్న ఇట్నరీలో అయితే ఫస్ట్ డే మేము టులిప్ గార్డెన్స్ కి వెళ్ళి దాని తర్వాత కొన్ని గార్డెన్స్ ఉన్నాయి, మొఘల్ గార్డెన్స్, అవన్నీ కవర్ చేసుకొని తర్వాత దాల్ లేక్ లో బోట్ హౌస్ చెక్ ఇన్ చేసి ఆ రోజు షికారా రైడ్ చేసి ఆ డే ఎలా ఎండ్ చేయాలనేది మా ఇట్నరీలో ఉందండి. బట్ మేము దిగిన టైం ఎర్లీ మార్నింగ్ దిగాము, బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బట్ ఫ్రెష్ అవ్వడానికి మాకు ప్లేస్ దొరకలేదు. సో టైం పట్టింది. సో అప్పటి వరకు మేము దాల్ లేక్ చుట్టూ ఇలా తిరిగి తర్వాత మేము 12:30-1 ఆ టైంలో చెక్ ఇన్ చేసాము బోట్ హౌస్కి వెళ్ళి. అక్కడ చెక్ ఇన్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాము. సో మా డే 1 ఇట్నరీ అండి ఇది. దాల్ లేక్ ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ పైనే ఉంటుందండి. చాలా పెద్ద లేక్, అసలుకి ఒక ప్రపంచం, ఒక ఊరే ఉంది ఈ లేక్ లో అన్నట్లు అనిపించింది. సో హౌస్ బోట్ లోకి మేము వెళ్ళేటప్పుడు చూసాను, మొత్తం షాప్స్ కానీ ఆల్మోస్ట్ లోపల రెస్టారెంట్స్ ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. అంతేకాక లోపల షాపింగ్స్ ఉన్నాయి అండ్ మనకి అక్కడ లోపల చాలా రైడ్స్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయండి దాల్ లేక్ లోపల. షికారా రైడ్స్ అయితే చాలా బాగుంటాయండి. బట్ ఖచ్చితంగా కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళు హౌస్ బోట్ లో 1 డే అయినా స్టే పెట్టుకోండి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే అసలు సూపర్ ఉంటుంది. చుట్టూ వాటర్ అండ్ కొండలు ఉండి మనం బోట్ హౌస్ లో ఉంటే అసలు ఎక్స్పీరియన్స్ సూపర్ గా ఉండింది. సో వీళ్ళకి దాల్ లేక్ మొత్తం ఘాట్స్ ఉంటాయండి. మన హోటల్ ఏ ఘాట్ దగ్గర ఉంటుందో అక్కడ మనల్ని డ్రాప్ చేసుకొని అక్కడ నుంచి వీళ్ళు ఇలా బోట్ లో మనల్ని హౌస్ బోట్ కి తీసుకెళ్ళడం జరుగుతుంది.
సో మా ఘాట్ నెంబర్ వచ్చేసి 13 అండి. మేము ఇక్కడ దిగేసాము. దిగి ఫస్ట్ మనం ఎక్కిన తర్వాత వాళ్ళు లగేజ్ మొత్తం లోడ్ చేస్తారు. సో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. లగేజ్ విషయంలో కూడా మనకి ప్రాబ్లం ఉండదు. ఇక్కడే కాదు, ఎయిర్పోర్ట్ లో కూడా మనకి లగేజ్ లోడ్ చేయడానికి అండ్ అన్లోడ్ చేయడానికి ఆర్ లోడ్ చేయడానికి మనకి పోర్టర్స్ దొరుకుతారు. ఎక్కువ మనీ ఏం డిమాండ్ చేయరండి, బట్ మనీ అయితే ఇవ్వాలి. సో మనకి ఇలాగా బోట్ లో కూడా ఇట్లా లోడ్ చేసి పెట్టేశారు లగేజ్ మొత్తము. సో చాలా కూల్ ఉండింది ప్లేస్ అయితే. చుట్టూ కొండలు, అసలు ఎటు చూసినా గ్రీనరీ అండ్ వాటర్ తోటి అసలు మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనిపించింది నాకైతే. మేమైతే డే 1 తెలుసుకున్న విషయం ఏంటంటే బార్గెనింగ్ అండి. మనం ఇక్కడ ప్రతి దాని మీద ఖచ్చితంగా బార్గెన్ చేయాల్సిందే. ఎంత మనం లేదు వీళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళకి ఖచ్చితంగా మనీ ఇవ్వాలి అనే ఇంటెన్షన్ ఉన్నా కానీ వాళ్ళు ప్రతి ప్రైస్ కి కూడా 4 times చెప్తారు. సో ఖచ్చితంగా బార్గెన్ చేసి కొనుక్కోవాలి. అండ్ రైడ్స్ లో కూడా మనం ఖచ్చితంగా బార్గెన్ చేయొచ్చు. ఈ రోజు మేము షికారా బోట్ మాకైతే ఇంక్లూడెడ్ ఇన్ ప్యాకేజ్ వచ్చింది. సో షికారా రైడ్ మాకు 1 hour ఇన్ ప్యాకేజ్ వచ్చింది. లేదు ఒకవేళ మీరు సపరేట్ గా తీసుకున్నా కానీ ఖచ్చితంగా బార్గెన్ చేసే తీసుకోండి. అండ్ డ్రెస్సెస్ ప్యాక్ చేసుకునేటప్పుడు కూడా అండి మరీ హెవీ వులెన్ ఆర్ థిక్ క్లోత్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం వెళ్తుంది ఆల్మోస్ట్ సమ్మర్ కాబట్టి డే మొత్తం మనకి కొంచెం హాట్గానే ఉంటుంది. మరీ థిక్ క్లాత్స్ వేసుకున్నా కానీ చాలా చిరాకు వేస్తుంది కాబట్టి నార్మల్ క్లాత్స్ ప్యాక్ చేసుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా జర్కిన్స్ ఆర్ స్వెటర్స్ 1 or 2 పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎలాగో అక్కడికి వెళ్ళినాక క్వాలిటీ బాగుంటాయని ఖచ్చితంగా షాపింగ్ చేస్తాం కాబట్టి జస్ట్ మన దగ్గర ఉన్నవి 1 or 2 తీసుకెళ్తే సరిపోతుంది. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం క్లైమేట్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు క్లాత్స్ అనేవి కూడా. మేమైతే ఘాట్ నెంబర్ 13లో దిగాం కదండి. అక్కడ నుంచి మాకు ట్రావెల్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 40 minutes వరకు అయితే పట్టింది. అండ్ కూల్ బ్రీజ్ ఉంది అండ్ చాలా బాగుంది సీనరీ అంతా చూడడానికి. సో బాగా ఎంజాయ్ చేసాము. అంత రెస్ట్లెస్ ఫీలింగ్ కూడా ఏం రాదు మనకి, అంత మంచి క్లైమేట్ ఉంటుంది కాబట్టి. దాల్ లేక్ లో మనకి హౌస్ బోట్స్ ఆర్ షికారా రైడే కాకుండా లోటస్ పాండ్ అని ఒక ప్లేస్ ఉంటుందండి. మొత్తం కంప్లీట్ లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి. బట్ మేము వెళ్ళిన సీజన్ లోటస్ ఫ్లవర్స్ వచ్చే సీజన్ కాదట. బట్ లీవ్స్ అన్నీ ఉన్నాయి అండ్ గ్రీనరీ కూడా చాలా బాగుండింది. ఆల్మోస్ట్ మనకి ఫెబ్ అండ్ ఆగస్ట్ లో బాగా వస్తాయి లోటస్ ఫ్లవర్స్ అని చెప్పారు. సో మీరు కనుక అక్కడికి వెళ్తే ఖచ్చితంగా లోటస్ పాండ్ కూడా విజిట్ చేయొచ్చు. మేమైతే ప్యాక్ చేసుకునేటప్పుడు మెడిసిన్స్ కూడా ఖచ్చితంగా పెట్టుకున్నామండి. ఆబ్వియస్లీ అందరూ పెట్టుకుంటారు, బట్ గుర్తు పెట్టుకొని అన్ని వామిటింగ్ ఆర్ ఇంకా వేటికైనా కానీ అన్నిటికీ మెడిసిన్స్ పెట్టుకుంటే మంచిది. పిల్లలు ఉన్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాం కదా. సో ఖచ్చితంగా మెడిసిన్స్ కూడా పెట్టుకొని వెళ్ళాలి. మనకి హాస్పిటల్స్ అన్ని చాలా దగ్గరలో అవైలబుల్ ఉంటాయి. బట్ ఆన్ ద స్పాట్ మనకి ఏమన్నా అవసరం వచ్చినప్పుడు మన హ్యాండీగా మెడిసిన్స్ పెట్టుకుంటే మంచిదండి. ఇక్కడ మనం మోస్ట్లీ అన్ని వుడెన్ హౌసెస్ చూస్తామండి. మొత్తం వుడెన్ ఫ్లోరింగ్ అండ్ వుడెన్ సీలింగ్స్ అన్ని వుడెన్వే ఉంటాయి. వుడ్ కూడా చాలా మంచి క్వాలిటీ ఆఫ్ వుడ్ ఇక్కడ దొరుకుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని వుడెన్వే ఉంటాయి. అండ్ చెప్పినట్లు ఈ దాల్ లేక్ మొత్తం ఒక సపరేట్ విలేజ్ లాగా ఉంటుందండి. మొత్తం అన్ని రెస్టారెంట్స్, హోటల్స్ అండ్ వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ చేయడానికి కూడా మొత్తం ఈ బోట్స్, చిన్న చిన్న బోట్స్ ఉంటాయి. సో అవే యూజ్ చేస్తున్నారు. మీరు ఇలా షికారా రైడ్ కి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా మనకి చాలా సెల్ చేయడానికి ట్రై చేస్తారండి. వాళ్ళు అక్కడున్న ఇమిటేటెడ్ జ్యువెలరీస్ కానీ లేకపోతే ఫుడ్ కానీ కొన్ని కాశ్మీరీ వర్క్ డ్రెస్సెస్ ఆర్ మెటీరియల్స్ అలా కొన్ని ఉంటాయి. సో అవన్నీ చాలా హై ప్రైస్ కి సెల్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ మీరు ఖచ్చితంగా అక్కడే కొనుక్కోవాలనుకుంటే మాత్రం బార్గెన్ చేయాల్సిందే. లేదు అంటే మీకు పహల్గామ్ ఆర్ గుల్మర్గ్ లో మీకు మంచి షాపింగ్ అనేది దొరుకుతుందండి. సో రోడ్ సైడ్ పర్చేసెస్ అనేవి అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే మనకు అక్కడ చాలా ఎక్కువ డిస్కౌంట్ తోటి అండ్ క్వాలిటీ ఉన్నవి మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయి. డ్రెస్ మెటీరియల్స్ ఏ షాపింగ్ అయినా కానీ మీకు అలాంటి ప్లేసెస్లో అయితే బాగా దొరుకుతాయి. సో ఇలా మనం రోడ్ మీద అట్లా వెళ్ళేవి పర్చేస్ చేయకుండా ఉంటే బెటర్. మనకేమో ఇంకా మ్యాంగోసే రాలేదు, బట్ ఆల్రెడీ ఇక్కడ రత్నగిరి అల్ఫాన్సో మ్యాంగోస్ అమ్ముతున్నారండి. సో 1 మ్యాంగో వచ్చేసి 200 రూపీస్ చెప్పారు.
మేమైతే కొంచెం బార్గెయిన్ చేసే తీసుకున్నాము. బట్ టేస్ట్ అయితే ఓకే ఉన్నాయండి. అంత స్వీట్ అయితే లేవు. ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువగా అమ్ముతున్నారు ఇక్కడ. మనం అనుకుంటాం కాశ్మీర్ అంటే యాపిల్సే దొరుకుతాయి, మిగతా ఫ్రూట్స్ అంత దొరకవని. బట్ యాపిల్స్ కంటే మిగతా ఫ్రూట్స్ ఎక్కువ దొరికినాయి మాకు యాక్చువల్లీ. సో యాపిల్ సీజన్ వచ్చేసి ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందంట అండి, క్రాప్ సీజన్. సో మేము వెళ్ళిన దగ్గర ఇక్కడ కూడా జస్ట్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి యాపిల్ ట్రీస్ అనేవి, బడ్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సో అంత ఎక్కువగా అయితే యాపిల్స్ చూడలేదు. ఇలా మనకి వచ్చి దగ్గర చాలా సెల్ చేయడానికి ట్రై అయితే చేస్తారు వాళ్ళు. సో అంత బార్గెయిన్ చేసినా కానీ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు చెప్పిన ప్రైస్ కి ఇంచుమించుగా కొనాలి అంటారు. సో అవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్. నాకు తెలిసినంత వరకు మేమైతే ఎక్కువ పర్చేసెస్ చేయలేదు ఈ షిప్స్ ఆర్ బోట్స్ దగ్గర ఉన్న వాటిల్లో. ఓన్లీ ఫుడ్ మాత్రమే తీసుకున్నాము. సో ఇలా ట్రావెల్ చేసుకుంటూ మొత్తానికి మా హౌస్ బోట్కి అయితే రీచ్ అయిపోయామండి. మా హౌస్ బోట్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది హౌస్ బోట్స్ ఉంది. బట్ వ్యూ అయితే చాలా బాగుండింది. మొత్తం లైక్ 3 sides వాటరే కనిపించినాయి అండ్ హిల్స్ కూడా చాలా బాగా అనిపించింది ప్లేస్ అయితే. మనం ఇలా వెళ్ళగానే వాళ్ళు బాగా వెల్కమ్ చేశారు అండ్ మన లగేజ్ మొత్తం వాళ్ళే హ్యాండిల్ చేశారు. వాళ్ళే తీసుకెళ్ళి రూమ్స్ దగ్గర ప్లేస్ చేశారు. సో ఇది మొత్తం ఒక హౌస్ బోట్ అండి. మొత్తం మేమైతే 5 rooms తీసుకున్నాము, అడ్జసెంట్ రూమ్స్ తీసుకున్నాము. హౌస్ బోట్లో అయితే మేము 1 night స్టే ఉన్నామండి. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 2 అలా అయిపోయింది. సో ఆ టైం నుంచి పక్క రోజు మార్నింగ్ 9 or 10కి చెక్అవుట్ చేసాము. 1 day ఫీలింగ్ మాత్రం చాలా బాగుండింది. ఆల్మోస్ట్ 1 day మొత్తం ఏదో బోట్లోనే ఉన్నాం కాబట్టి కొంచెం డీజీగా కూడా అనిపించింది. నెక్స్ట్ 1 or 2 days వరకు కొంచెం డీజీగా అనిపించింది. బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండిందండి. ఇలా 2 house boats పక్క పక్కన ఉన్నాయండి. మాదైతే లెఫ్ట్ సైడ్ది. ఇది మొత్తం డైనింగ్ ఏరియా అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. లోపలనే వాళ్ళు కుకింగ్ అవి కూడా లోపలే చేస్తున్నారు. సో ఇది ఎంట్రన్స్ అండి మా హౌస్ బోట్కి. ఇది ఫస్ట్ రూమ్. సో రూమ్స్ కూడా చాలా సొఫిస్టికేటెడ్ ఉన్నాయి అండ్ చాలా లగ్జరీగా అనిపించినాయి. చాలా బాగున్నాయి. మా రూమ్కి అయితే ఇట్లా 2 big size బెడ్స్ వచ్చాయి. సో కొన్ని రూమ్స్లో ఓన్లీ సింగిల్ బెడ్ అండ్ కొన్ని రూమ్స్లో బిగ్ సైజ్ బెడ్ అండ్ సింగిల్ బెడ్, అట్లా మన రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసి ఇచ్చారు. సో ఇది మా రూమ్ వ్యూ అండి. విండోలో నుంచి చూస్తే ఇలా ఉండింది. ఈవినింగ్ కాబట్టి కొంచెం సన్ అట్లా ఉంది, కానీ మార్నింగ్ అయితే సూపర్ అనిపించింది. అసలు మార్నింగ్ ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే కూల్ బ్రీజ్ అండ్ ఆల్ చాలా బాగుండింది. మాకు అటాచ్డ్ వాష్రూమ్ విత్ వాటర్ టబ్ కూడా ఇచ్చారు. చాలా బాగుండింది. సో ఇది ఎంట్రన్స్ అండి హౌస్ బోట్కి. మొత్తం 7 rooms ఉన్నాయి. అన్నీ కూడా అడ్జసెంట్ రూమ్సే ఉంటాయి. ఇది సిట్టింగ్ ఏరియా ఉంది అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి అన్ని రూమ్స్ అనేవి కనిపిస్తాయి అండ్ 1 నార్మల్ కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు. సో ఇవి అన్ని రూమ్స్. మేమైతే 5 rooms తీసుకున్నాం కాబట్టి అడ్జసెంట్లోనే వచ్చాయి. బాగా ఎంజాయ్ చేసాము ఈవినింగ్స్ కూడా. మొత్తం అన్ని వుడెన్వే ఉంటాయండి మొత్తం కాశ్మీర్ మొత్తంలో. అండ్ హౌస్ బోట్స్ అయితే మెయిన్లీ మొత్తం వుడెన్వే ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ కార్పెట్ అండ్ మంచి సీనరీస్. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు హౌస్ బోట్ అయితే. ఖచ్చితంగా మీరు కనుక కాశ్మీర్ విజిట్ చేస్తే 1 night స్టే అన్న మాత్రం ఖచ్చితంగా మీరు హౌస్ బోట్లో తీసుకోండి. సో మేమైతే వచ్చాము, ఫాస్ట్గా రెడీ అయిపోయాము. షికారా రైడ్కి స్టార్ట్ అయ్యాము. మాకు ఈ ఫస్ట్ డేనే మాకు షికారా రైడ్ ప్లాన్ చేశారు. 1 hour షికారా రైడ్ ఉంటుంది. సో ఈ 1 hour బాగా స్పెండ్ చేద్దామని స్టార్ట్ అయ్యాము, కానీ చాలా బ్రీజ్ వల్ల ఒక 10 or 15 minutes సైడ్కి ఆపుకున్నాము. చాలా గాలి వచ్చేసింది, లిటరల్లీ బోట్స్ ట్రంబుల్ అయినాయి. సో ఒక 10 minutes అట్లా పక్కకు ఆపాము. సో ఇక్కడ మనకి ట్రావెల్ చేసేటప్పుడు షికారా రైడ్లో మనకి చాలా సెల్ చేస్తారండి. జ్యువెలరీస్ కానీ ఫొటోస్ కానీ కొన్ని చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ అవన్నీ చాలా సెల్ చేస్తారు. సో ప్రైజెస్ అయితే చాలా బార్గెయిన్ చేయాలి. ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్కి అడిగి బార్గెయిన్ చేసి తీసుకోవాలి. సో
సో అప్పటి వరకు మేము లంచ్ కూడా చేయలేదు. సో చాలా ఆకలేసింది. ఇట్లా ప్రతి దగ్గర మనకి ఫుడ్ బోర్డ్స్ అనేవి దొరుకుతాయి. మేము ఈ ఫుడ్ బోర్డ్ దగ్గర ఆపాము. ప్రైజెస్ కూడా ఓకే ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్ అనిపించింది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఫుడ్. అంతటి కూల్ ప్లేస్లో హాట్ మ్యాగీ, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా మిల్క్ చాక్లెట్ కన్నా కానీ ఇంకేం అడుగుతాం చెప్పండి. అంత హ్యాపీగా తాగేసాము, తినేసాము. అండ్ మనకి ఇక్కడ ఫోటోషూట్ కూడా చేయడానికి వస్తారు. సో కాశ్మీరీ డ్రెస్సెస్ వేసుకొని ఫోటోషూట్స్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర కూడా ప్రైస్ చాలా బార్గెయిన్ చేసి తీసుకోండి. బార్గెయిన్ చేయలేదంటే మాత్రం తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు, ఇంత పెట్టేశాము అని. సో బార్గెయిన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అలా ఒక 1.5 hour మేము షికారా రైడ్ చేసేసాము. మంచి ఫుడ్ తినేసాము. ఇంకా ఈ కూల్ లొకేషన్ అండ్ సీనరీస్ అన్నీ చూసుకుంటూ నైట్ మళ్ళీ తిరిగి మా బోట్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ డిన్నర్ చేసాము. సో మా ఫస్ట్ డే ఎట్ కాశ్మీర్ ఇలా జరిగిందండి. ఇంకా మేమున్న 5 days మొత్తం నేను ఇటినరీ మొత్తం క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. మా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. Thanks a lot for watching.